అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష నిపుణులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. ఇవాళ రేపు యావత్ ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ఆరోగ్య సమస్యలలో డయాబెటీస్ ఒకటి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ డయాబెటీస్ అనేది ఎందువలన ఇంత తీవ్రతరంగా ఇబ్బంది పెడుతోంది జనాల్ని? అస్ట్రాలజికల్ రీజనింగ్స్ ఏమిటి అన్న పాయింట్ ఒకవేళ తీస్తే, ఇదివరకు రోజుల్లో లేదు కదా డయాబెటీస్, ఇప్పుడే ఎక్కువ వింటున్నాము. మరి అవే 9 గ్రహాలు మీరు ఒకవేళ చూస్తే 11 గ్రహాలని చూస్తున్నారు. అవే 11 గ్రహాలు వాటిల్లో వాటి గమనాల్లో ఏం మార్పు లేనప్పుడు ఈ కొత్త రకమైనటువంటి సమస్యలు ఎలా వస్తున్నాయి? దానికి అస్ట్రాలజీ ఎలా రిలేట్ అయ్యి ఉంది? దీనికి రెమెడీ ఏంటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ఒకటి, డయాబెటీస్ అనేది మనకి దీంట్లో సంస్కృత పరిభాషలో మధుమేహంగా చెప్పబడటం జరిగింది. ఇది జీవన శైలి లోపాలతోటి, సక్రమైన జీవన శైలి లేకపోవటం, క్రమశిక్షణాయుతమైన ఆహారపు అలవాట్లు లేకపోవటం, ఈ కారణం చేత వచ్చే వ్యాధులలో ముఖ్యమైనది ఈ మధుమేహం, డయాబెటీస్. ముఖ్యంగా ప్యాంక్రియాస్ అనే ఒక ప్రత్యేక అవయవం ఉండటం, ఆ అవయవం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కావటం, ఆ ఇన్సులిన్ ఉత్పత్తి హెచ్చు తగ్గులలో మార్పుల కారణం చేత హైపోగ్లైసిమియా ఆర్ హైపర్గ్లైసిమియా అంటే చాలా చక్కెర స్థాయి చాలా పడిపోవటము, చాలా ఎక్కువగా వచ్చేసి అది డయాబెటీస్గా మారటము, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ లక్షణాలకి ఈ శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ సంబంధించిన దానికి గ్రహ కారకత్వం, దాన్ని సూచించే గ్రహం, దాన్ని ప్రభావితం చేసే గ్రహం గురుగ్రహం. అలానే రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించిన విషయాన్ని మనం అంచనా వేయగలిగేది కుజగ్రహం. దాని తర్వాత శరీరంలో ముఖ్యమైన హార్మోనులు, వేరే హార్మోనులు, వీటిని ప్రభావితం చేసే హార్మోనులు అంటే ఎదుగుదలకు సంబంధించి, కణ విభజనకు సంబంధించి, కణ ఉత్పాదకకు సంబంధించి నా హార్మోన్లు, వాటిని సూచించే గ్రహం శుక్ర. గొంతుకు సంబంధించి, గొంతు దగ్గర ఈ వోకల్ కార్డ్స్ దగ్గర ఈ ప్రాంతంలో ఉండే హార్మోన్ని ప్రభావితం చేసే గ్రహం బుధ గ్రహం. ఇందులో గతంలో, పూర్వకాలంలో, కొంతకాలం కిందట మనిషి తన జీవన విధానం ఇదంతా శారీరకంగా కష్టపడటం, ఆ కష్టపడి ఒక నిర్దిష్టమైన సమయంలో వాళ్ళు క్రమశిక్షణాయుతంగా జీవించటం, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా పద్ధతిగా ఉండటం, వీటి కారణాల చేత ఈ గురుగ్రహానికి సంబంధించిన లోపాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణాయుతమైన జీవన విధానం ద్వారా అవి బయటికి రాకుండా, వాటి ప్రభావం చూపించకుండా సబ్సైడ్ అయిపోయి తగ్గిపోయాయి. కానీ అప్పుడు గురుగ్రహ లోపం ఉన్న వారికి ప్యాంక్రియాస్ సంబంధించిన సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అదే రూల్ అప్పుడు వర్తించింది, ఇప్పుడు వర్తిస్తుంది. కానీ అప్పుడు ప్యాంక్రియాస్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండటానికి మానవుడు తన రోజు శారీరక కష్టం చేయటం, కష్టానికి దానికి తగ్గినట్లుగా ఫుడ్ తీసుకోవటం ఉంది. అప్పటికి ఇప్పటికీ పోల్చుకున్నప్పుడు ముఖ్యంగా కూర్చొని చేసే పని అలవాటు కావటం, సాఫ్ట్వేర్ రంగానికి కావచ్చు, లేదా ఇప్పుడు మనం చేస్తున్న ఈ రంగానికి, దీనికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ రంగానికి కావచ్చు, పెద్ద శారీరక శ్రమ ఏమి లేదు. గతంలో ప్రతి ఒక్కరూ వారి వృత్తిపరమైన విద్యలను వాటిని ప్రదర్శిస్తూ కూడా వ్యవసాయం చేసేవారు.
వ్యవసాయానికి వెళ్ళి దుక్కి దున్ని ఎట్లా సమయం ఎలా ఉండేది? దానికి కొంత సమయం తెల్లవారుజామున లేచి Okay. 4 గంటలకు లేచి 9 గంటల వరకు 10 గంటల వరకు పొలం పనులు చూసుకొని ఒక టీచర్ గా జాబ్ చేసేవాళ్ళు పొలం పనులు కూడా చేసేవారా? అన్ని అది సహజంగా మీరు ఇటువంటి పాతకా విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు అనే ఒక పుస్తకం చదివితే అన్ని వృత్తులు చేసేవారు, వాళ్ళ పొలం పనులు చేసేవారని, ఎవరు ఖాళీగా కూర్చొని ఉండేవారు కాదని రైట్. ఇది మీకు అర్థం అవుతుంది. అప్పుడు అది అంటే ఇప్పుడు ఏమంటారు, ప్రతి దానికి నాకు టైం లేదండి అంటుంటారు. ఓకే. ఇప్పుడు శారీరక శ్రమ చేయటం ప్రతి ఒక్కరికి Right. మరి ఏదో విధంగా వృత్తిపరమైన విషయాలను చూసుకుంటూ పొలం పనులు చూసుకుంటూ ఉండేవారు. రెండవది ప్రస్తుతం మాంసాహార వినియోగం, నూనెల వినియోగం ఇవంతా ఎక్కువైంది ఆ కాలంలో. అంటే ఆ పూర్వకాలంలో అంటే డయాబెటీస్ విజృంభించని కాలంలో మాంసాహార వినియోగం తక్కువగా ఉండేది. రైట్. రెండవది నూనెల వినియోగం తక్కువగా ఉండేది. వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు భారతదేశంలో అయితే కేవలం శాకాహారం మాత్రమే ఉంది, కానీ విదేశాలలో మాంసాహారం అక్కడ ప్రధాన ఆహారం. కానీ వాళ్ళు శారీరక శ్రమ కూడా చేసేవారు, అందుచేత ఇది విజృంభించేది కాదు. రైట్. కాబట్టి పూర్వకాలంలో ఉన్నది ఇప్పుడు ఉన్నదానికి కేవలం జీవనశైలి లోపాల కారణం చేత. రైట్. ఇప్పుడు వచ్చేసింది, లైఫ్ స్టైల్స్ మారిపోయాయి. మరి ఎట్లా ఇటువంటి దీన్ని- సన్నివేశాల్లో హా. వాటిని కంట్రోల్ చేసుకోవటానికి మనం ఉపయోగించవలసిన జ్యోతిష్య ప్రకారం ఏ రెమెడీలను ఉపయోగించి దాన్ని మనం నియంత్రించుకోవచ్చు లేదా కొంతవరకు అదుపులో పెట్టుకోవచ్చు అనేది మాత్రం చేయగలం. కానీ క్యూర్ చేయలేదు. దాన్ని క్యూర్ చేయటం జీవనశైలి విషయాలకు సంబంధించి జీవనశైలి మార్చుకుంటే, యోగా తదితర విధానాలు పాటిస్తే మారే అవకాశాలు ఉంటాయి. యోగాసనాలు వేయటం కొంతమంది చెప్తూ ఉన్నారు, యోగాసనాలు వేయటం ద్వారా పూర్తిగా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోగలిగాము అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ విధంగా సాధ్యం కాదు అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. కానీ నియంత్రించడం మటుకు సాధ్యం అని మాత్రం చెప్పొచ్చు. అది మందుల ద్వారా కావచ్చు రైట్. లేదా జ్యోతిష శాస్త్రపరమైన విషయాల వలన కావచ్చు. సో లైఫ్ ఇక్కడ స్టైల్స్ తో పాటు మరి అస్ట్రాలజికల్ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు? ఇక్కడ ముఖ్యంగా జూపిటర్ రిలేటెడ్ సంబంధించి అందరికీ కామన్ ఫ్యాక్టర్గా ఉండే డయాబెటీస్ సంబంధించి ఇది ఒక జనరల్ టానిక్ లాంటిది కనకపుష్యరాగం. కనకపుష్యరాగాన్ని డయాబెటీస్ వచ్చిన వారు, డయాబెటీస్ వస్తుందేమో అని భయపడేవారు వాళ్ళ జీవనశైలిని సక్రమంగా పెట్టుకొని సరైన ఎక్సర్సైజులు చేస్తే చాలు. కానీ డయాబెటీస్ వచ్చిన వారి శరీర బరువు ఆ సమయానికి దాన్ని తీసుకునే సమయానికి ఎంత ఉంటుందో 60 kg ఉంటే ఎంత పెట్టుకోవాలి? డివైడ్ బై 13 డివైడ్ బై 13 వస్తే దాని దగ్గరలో ఉన్న క్యారెట్ ఇది. ఇందులో దీన్ని నిర్ణయించడానికి వాళ్ళ జాతక చక్రంలో జూపిటర్ యొక్క అంటే గురువు యొక్క పొజిషన్ని అంచనా వేసి గురువు యొక్క పొజిషన్ అర్థం చేసుకుని రైట్ అసెన్షన్ ఉత్తర ఆరోహణ క్రమం ఏ విధంగా ఉంది, డెక్లినేషన్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నప్పుడు దాని వేవ్ లెంత్ ఎంతో అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఎల్లో సఫైర్ని ఏ మోతాదులో తీసుకోవాలి, దాని ఏ మోతాదులో తీసుకోవడం అంటే ఇది కాదు, ధరించడం, ఇట్లా ఉంగరపు చూపుడు వేలికి పెట్టుకోవడం, అది ఫస్ట్ పాయింట్. ఇది కామన్ గా అందరికీ సంబంధించింది. రెండవది పెక్యులియర్ గా ఇంకా డీపెస్ట్ అనాలిసిస్ కనుక వెళ్ళినట్లయితే జూపిటర్కి ముఖ్యంగా గురువుకు సంబంధించి, జూపిటర్ అని ఎందుకు అనకూడదు? ప్రస్తుతం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆంగ్ల పదాలు దొల్లకుండా. ఓకే. ఇక్కడ మొట్టమొదట ఇది జన్యుపరంగా ఏర్పడిన సమస్య అనేది అర్థం చేసుకోవటానికి జాతకంలో అది పితృదోషాలు. పితృదోషాల్లో ఉన్న వారికి కూడా జన్యుపరంగా సంక్రమించే వ్యాధుల్లో మధుమేహం, డయాబెటీస్, రెండవది హైపర్ టెన్షన్, మూడవది క్యాన్సర్ రిలేటెడ్, మ్యాలిగ్నెన్స్ రిలేటెడ్ థింగ్స్, ఇవి జన్యుపరంగా సంక్రమించేవి. రెండోది సంతాన లేమికి సంబంధించినవి. దీన్ని సూచించేది శని రాహుగ్రహాలు కలయిక ఉండటము, రవిగ్రహానికి సంబంధించి వీటికి సంబంధించి
ఎనలైజేషన్ పూర్తిగా చేసుకోవాలి. ముఖ్యంగా రవికి సంబంధించిన శాంతి విధానాలు అంటే ఉదాహరణకి రవికి గురువుకి మధ్య సరైన కోణస్థితి లేకపోవటం, లేదా లగ్నం నుంచి బాధకాధిపతి స్థానంలో రవి ప్లేస్ చేయబడి ఉండటం. బాధకాధిపతి స్థానం అంటే రెండు కాదు, 11 చర లగ్నానికి 11వ స్థానం బాధకాధిపతి స్థానం, స్థిర లగ్నానికి 9వ స్థానం, ద్విస్వభావ లగ్నాలకి 7వ స్థానం. బాధకాధిపతి స్థానానికి సంబంధించిన గ్రహం తోటి రవి నెగిటివ్ ఆస్పెక్ట్ ఇవ్వటం కానీ, గురువుతోటి కానీ నెగిటివ్ ఆస్పెక్ట్ ఇస్తున్న సందర్భాలలో, అదే సమయంలో శని కేతు గ్రహాలు లేదా శని రాహు గ్రహాలు వీటికి సంబంధించిన కంజంక్షన్ కానీ ఈ 4 ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్లయితే ఈ జాతకంలో అయినా వీరికి వంశపారంపర్యంగా సంక్రమించే ఏదైనా వ్యాధి వస్తుంది అని ఒక నిర్ధారణకు రావచ్చు. ఆ వ్యాధి ఒకవేళ ఇదే అని గుర్తించగలిగితే, మెడికల్గా డయాగ్నోస్ చేయగలిగితే, రవికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరిస్తూ ఉన్నట్లయితే దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. కొన్ని సందర్భాలలో అది డయాబెటీస్ కాకుండా ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్స్, మ్యాలిగ్నెన్స్ లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి సమయాల్లో కూడా ఈ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ పెరుగుతూ తరుగుతూ ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అప్పుడు శని ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నదని అర్థమైతే శనికి సంబంధించిన శాంతి విధానాలు. ఇక రెండవది జీవన శైలికి సంబంధించి ఇందాక చెప్పాను, వాళ్ళ క్రమశిక్షణాయుతంగా ఇది ఉండటం. మూడవది మందుల ద్వారా కొంతమందికి డయాబెటీస్ వాళ్ళు తీసుకునే మందుల ద్వారా, ముఖ్యంగా స్టెరాయిడ్స్ని తీసుకోవటం వలన అది ప్యాంక్రియాస్ మీద ప్రభావం చూపించి డయాబెటీస్ వస్తుందని కొంతమంది ఆధునిక. కానీ ఇక్కడ జ్యోతిష శాస్త్ర ప్రకారం స్టెరాయిడ్స్ అని చెప్పడానికి లేదా విష పదార్థాలని చెప్పడానికి ప్రత్యేకమైన వేరే ఇది లేదు, అన్నీ మందులే. ఇందులో ప్రత్యేకంగా దానికి విభజన లేదు. ఇందులో ముఖ్యంగా ఆధునిక పద్ధతిలో స్టెరాయిడ్స్ అనేవి, వీటిని కార్టికోస్టెరాయిడ్స్ కానీ ఇవి తీసుకుంటే పెరుగుతుందని, లేదా మనం తీసుకునే ఆహారంలో తెలియకుండా కలిసే మందులు, అది ఉదాహరణకి జన్యు మార్పిడి ద్వారా తయారు చేయబడిన ఫుడ్ కావచ్చు, లేకపోతే మనం తరచుగా వాడే నొప్పి నివారణ మాత్రలు కావచ్చు, పెయిన్ కిల్లర్స్ ఇటువంటివి కావచ్చు, మరే ఇతరమైన అది అవసరానికి మించి తీసుకోవటం వలన దానికి సంబంధించి డయాబెటీస్ రావచ్చు. అటువంటి సందర్భాలలో రాహువుకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కారణం చేత ఇలా జరుగుతుంది. రాహు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతికి కానీ ఆ నక్షత్రాధిపతికి కానీ సంబంధించిన శాంతి విధానాలు ఆచరించుకోవటం. అంటే గురువుకు సంబంధించిన శాంతి విధానాలతో పాటుగా గురువుకు సంబంధించి సింపుల్గా ఇది కనకపుష్యరాగం. ఈ రాహువుకు సంబంధించి రాశ్యాధిపతి లేదా నక్షత్రాధిపతి ఆ రెండిట్లో ఏది నెగటివ్గా ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించుకోవటం. ఇంకా మూడవది మానసిక పరమైన ఒత్తిడి ద్వారా తీవ్రంగా ఆలోచించటం, ప్రతి విషయానికి కంగారు పడటం, స్ట్రెస్ దాన్ని మనం ఆధునిక పరిభాషలో కావచ్చు, వీటి వలన కావచ్చు, ఏదైనా అంటే ఆడుతూ పాడుతూ పని చేసుకోవటం అది నిజానికి అందరికీ సాధ్యమే. కానీ స్ట్రెస్గా ఫీల్ అవ్వటం అంటే ఆ పని మీద ఆసక్తి లేకపోవటం, ఆ పని మీద ఆసక్తి లేకపోవటం వలన చేసేది. నిజానికి ఇప్పుడు మనం చేస్తున్న ఈ కన్వర్జేషన్ జ్యోతిష శాస్త్రం గురించి నేను చెప్పటం, మీరు వినటం, దీంట్లో నాకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఇది ఉన్నది కాబట్టి నేను చెప్పుకుంటూ పోతూ ఉంటే అది నాకు ఆ జ్యోతిష శాస్త్రం గురించి చెప్పటం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు నాకు ఇది ఒక ఇబ్బందిగా అనిపించదు. ఇప్పుడు ఇదే సమయంలో ఇది కాకుండా మరొక వ్యాపకం ఏదైనా నేను చేయాల్సి వస్తే దాంట్లో నాకు డబ్బులు వస్తాయనే ఆలోచనతోటి నేను పని చేయొచ్చు, కానీ దాన్ని స్ట్రెస్ ఫీల్ అవుతాను. అంటే
చేస్తున్న వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ, గౌరవం లేకపోవటం కూడా కారణాలు అవుతాయి. వావ్. ఓకే, యా. కాబట్టి ఇటువంటి సన్నివేశాల్లో చంద్రునికి సంబంధించి రైట్. శాంతి విధానాలు ఆచరించుకోవటం ముఖ్యంగా. ఈ ఎప్పుడైనా ఇష్టం లేని పని అవసరార్థం చేయవలసిన పరిస్థితులు, అవసరం కోసం మాత్రం చేసే పరిస్థితులు ఏర్పడినప్పుడు దానికి సహకరించే వ్యక్తి పక్కన ఒకరు తోడుగా ఉండాలి. స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు. నువ్వు చేస్తూ ఉన్నావు, ఇది మనకు ప్రస్తుత అవసరాలకు సంబంధించి చేస్తున్నావు, దాని పట్ల ఆసక్తి పెంచుకో. లేదా అతను లేదా ఆమె చెప్పే అందులో వృత్తిపరమైన బాధలు, ఆ బాధల్ని వినటానికి ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి తన సమయం కేటాయించాలి. మూడవది, ప్రతి ఒక్కరికి ఒక ఏదో వాళ్ళు చేస్తున్న వృత్తే కాకుండా, డబ్బు సంపాదించుకొని వృత్తే కాకుండా వాళ్ళకి ప్యాషన్ ఉండే, ఇష్టం ఉండే మరొక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. రైట్. ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ ప్యారలల్గా సంపాదనా మార్గాలు మాత్రమే కాకుండా అది కూడా చేసుకుంటూ ఉన్నప్పుడు స్ట్రెస్ రిలీఫ్ పొందుతారు. రైట్. అటువంటి సన్నివేశాల్లో ఎటువంటి శాంతి విధానాలు లేకుండానే బయటపడతారు. వాళ్ళు తగ్గించుకుంటారు. రైట్. కొంతమంది వారు ప్రత్యేకంగా ఒక పని చేస్తూ ప్రభుత్వపరమైన ఉద్యోగం ఒకటి చేస్తూ ఉన్నారనుకోండి, పక్కన మరొకటి వేరే సింగింగ్ లాంటిదో, సంగీతానికి సంబంధించో, పాటలు రాయటానికి సంబంధించో, నాటకాలకు సంబంధించో, వంటలు చేయటం సంబంధించో ఇట్లా ప్రత్యేకమైన ఒక వ్యాపకం పెట్టుకుంటారు. దీనివల్ల ఏమిటంటే వాళ్ళు పూర్తిగా మానసిక పరంగా Relax ఆనందాన్ని అయిపోతారు. పొందుతూ ఉంటారు. ఒకవేళ ఇటువంటి పెరుగుతూ ఉన్నా తగ్గుతూ ఉంటాయి. రైట్. ఇటువంటి సాధ్యం కాని సందర్భాలలో వారు చంద్రునికి సంబంధించి శాంతి విధానాలు ఆచరించటం. చంద్రునికి సంబంధించిన శాంతి విధానాలు అనుకున్న సందర్భంలో కుటుంబ సౌఖ్యానికి సంబంధించి శుక్రునికి సంబంధించి చేసిన విధంగానే లక్ష్మీ సహస్రనామార్చన, రెండవది చంద్రునికి అన్ని సహజంగా చెప్పుకుంటున్నప్పుడు శివునికి సంబంధించి ప్రతి సోమవారం పూట రుద్రాభిషేకం తాను చేసినా చేయకపోయినా అందులో పాల్గొనటం, ఇటువంటివి చేసుకుంటూ ఉన్నప్పుడు. సో ఈ విధంగా మానసిక పరమైన ఒత్తిడి కారణం చేత వచ్చేదానికి లైఫ్ స్టైల్ మార్పులతో పాటుగా గురువుకు సంబంధించిన ఒక రాయి ఆ వేవ్ లెంత్ ప్రకారం వాళ్ళు ధరించటంతో పాటుగా మిగతా గ్రహాలకు చేసుకుంటున్నప్పుడు దాని నియంత్రణ సాధ్యం అవుతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇంకొక ప్రశ్న, ఈ గురువుకి సంబంధించిన ఈ స్టోన్ ఏదైతే ఉందో కనకపుష్యరాగము, ఒకవేళ గురువు మనకి ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నాడు మన జాతకంలో, అప్పుడు పెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఉండొచ్చు. ఇక్కడ గురువు, అందుకనే దీని గురించి చెప్పటానికంటే ఈ విషయం చెప్పడానికి ముందు జనరల్ టానిక్ అనే పదం ఉపయోగించాను. అవును. గురువుకు సంబంధించి ఇబ్బంది పెట్టే స్థాయిలో గురువు బాధకారకుడుగా లేదా ఇబ్బంది పెట్టే కారకుడుగా ఉన్నప్పటికీ కనకపుష్యరాగం పెట్టుకోవటం వలన గురువుకు ఉండే ఆ దోషం ఏదైతే దోషిగా ఉన్నాడో ఆ దోషత్వం పెరిగే అవకాశం ఉండదా? మిగతా గ్రహాలకు ఉంటుంది. ఓకే. అందుచేత జనరల్ టానిక్ అనే పదం ఉపయోగించింది. ఇది అక్కడే అడగాల్సిన ప్రశ్న, ఇంటరప్ట్ అవుతుందని అడగలేదు. గురువుకు సంబంధించి గురువు నెగటివ్ స్థానాల్లో ఉన్నప్పటికీ, గురువుకు సంబంధించి చాలా ఇబ్బందికర జాతక చక్రంలో ఇబ్బందికర సమస్యలు ఉన్నప్పటికీ ఉండబట్టే కదా డయాబెటీస్ వచ్చిందని అనుకోవటం కదా. వన్ ఆఫ్ ద రీజన్స్. కదా. కానీ జనరల్ ఈ కనక పుష్యరాగ ధారణ దానికి ఇబ్బంది కలిగించదు. రైట్. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి మీకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఇట్లా ఆస్ట్రాలజికల్ రీజనింగ్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం, వాటి నుంచి బయటపడదాం అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, వాటిని అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.